నేను మీకు సమీపముగా జీవిస్తా. ఏమన్నాడండి? మీకు సమీపముగా ఉంటా, నేను మీకు దేవుడినై ఉంటా. దేవుని ప్రణాళిక గొప్పదండి. మానవుని పట్ల ఎంతో ప్రేమ చూపుతున్నాడు. ఇక్కడ వీరికి దూరమైన దేవుడు మరలా మోషే కాలములో ఇశ్రాయేలుడు, ఇప్పటికి చూడండి, ఈ ఆదాము అవ్వలకు పుట్టిన జనాంగములో కొంతమంది జనాంగములో అనేకులు దేవుని ప్రేమ నుండి తప్పిపోయారు. వారి పాపములతో దేవునిని విసిగించి, దేవుని హృదయాన్ని గాయపరిచి, దేవుని యొక్క హృదయమును గాయపరిచి, వారి తలంపులతో వారి ఆలోచనలతో దేవునిని గాయపరిచి దేవునిని సంతాపపరిచేటట్లుగా మారిపోయినప్పుడు ఈ భూమి మీద దేవుడు జలప్రళయాన్ని కుమ్మరించాడు. దేవుడు జలప్రళయాన్ని కుమ్మరించిన తరువాత నోవాహులో నుండి ఒక జనాంగాన్ని దేవుడు మరలా భూమి మీద ఉద్భవింపజేశాడు. ఆ జనాంగంలో నుండి దేవుడు ఒక ప్రత్యేకమైన జనాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకున్నాడు. మానవుడు దేవునికి సమీపముగా ఉండకుండా దూరం అయిపోయాడు. ఆ దేవుడు సమీపముగా ఉన్న దేవుడు దూరం అయిపోతే మానవుడికే బాధ కలగల, ఆదాము అవ్వలకి ఏం బాధ కలగల. దేవుడు ఏదెన్లో నుండి తోలివేశాడు. ఆదాము అవ్వలు శుభ్రంగా వారు సంసారం చేసుకున్నారు, పిల్లలను అన్నారు, వ్యవసాయాలు చేసుకున్నారు, భూములు పిల్లల్ని పెంచుకున్నారు, పెద్దవాళ్ళని చేసుకున్నారు. ఎంతమంది శాపగ్రస్తులు అయిపోతున్నా, ఎంతమంది దేవుని కృపకు దూరం అయిపోతున్నా ఏమీ బాధ లేకుండా నిశ్చేష్టగా బ్రతికేస్తున్నాడు. మానవుని హృదయంలో బాధ లేదు. దేవుడు దూరం అయిపోయాడు అన్న బాధ మనిషికి లేదు, కానీ పరమ తండ్రికి మాత్రం హృదయంలో ఆ బాధ ఉంది. వీరితో నేను ఎప్పుడు సమీపముగా ఉండాలా, వీరికి ఎప్పుడు నేను సమీపముగా ఉండాలా అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. కానీ దేవుడు సమీపముగా రావటానికి మన పాపాలు ఏమవుతున్నాయంటే అడ్డుగా నిలబడిపోతున్నాయి. అయితే దేవుడు ఒక ప్రణాళికను సిద్ధపరిచాడు. దేవుడు ఒక ప్రణాళికను సిద్ధపరిచి నోవాహు తర్వాత ప్రజలందరూ భూమి మీద విస్తరించారు. వారిలో నుండి దేవుడు ఒక ప్రత్యేకమైన జనాంగంగా అన్యజనుల నుండి అబ్రహామును దేవుడు పిలుచుకున్నాడు. కాలాలు జరుగుతున్నాయి, సంవత్సరాలు జరుగుతున్నాయి, యుగాలు మారుతున్నాయి, సంవత్సరాలు యుగాలు పరిస్థితులన్నీ మారుతున్నాయి. మానవుడు తన దారిన తాను పోతున్నాడు. దేవుడు దూరం అయిపోయాడే, దేవునికి నేను దూరం అయిపోయానే, దేవుని కృపకు దూరం అయిపోయిందే నా కుటుంబం అన్న చింత మనిషికి లేదు. కానీ దేవుని హృదయంలో మాత్రం ఆ చింత. మనిషి దూరం అయిపోయాడు. దేవుడు ఆ మనిషికి సమీపం అవ్వాలని అనేక ప్రయత్నాలు దేవుడు చేశాడు. ఎంత ప్రయత్నాలు చేశాడంటే దేవుడు ఒకరి వెంబడి ఒకరిని దేవుడు సమీపిస్తూనే ఉన్నాడు. ఒకరితో కాక మరొకరి తర్వాత మరొకరితో దేవుడు సమీపిస్తూ ఉన్నాడు. నోవాహు తర్వాత ప్రజలందరూ భూమి మీద చెదిరిపోయారు. ఆ జాతుల్లో నుండి దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. అతడే అబ్రహాం. దేవుని స్తోత్రాలు చెప్పండి. అబ్రహామును దేవుడు ఎన్నుకున్నాడు. దేవుని ప్రణాళిక మాత్రం ఏమాత్రం తప్పట్లా. దేవుడు మనుషులతో సమీపించడానికి ఏదో ఒక మనిషిని ఎన్నుకుంటున్నాడు. అబ్రహామును ఎన్నుకుని అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. అబ్రహామా, నీ బంధువుల యొద్ద నుండి, నీ ఇంటి నుండి, నీ జనాంగము నుండి నువ్వు విడుదల పొంది, నువ్వు విడిచిపెట్టి నేను చూపించే దేశానికి రా. నీతో నేను ఒక నిబంధన చేస్తా. ఏమన్నాడండి దేవుడు? నీతో నేను ఒక నిబంధన చేస్తా. నిన్ను ఆశీర్వదించువారు ఆశీర్వదించబడతారు, నిన్ను శపించువారు శపింపబడతారు. నీవు ఒక ప్రపంచానికి నీ సంతానం ఒక ఆశీర్వాదకరంగా మారుస్తా. ఒక ప్రణాళిక దేవుడు సిద్ధపరిచాడండి. అంటే మానవుని పట్ల దేవుడు ఎంత కృప చూపుతున్నాడు. ప్రతి నిత్యము మనం నిద్రపోతున్నా దేవుడు పనిచేస్తూనే ఉన్నాడు. పరలోక సమూహము మన కొరకు
పనిచేస్తూనే ఉంది. మనము దేవుని నుండి తప్పిపోతున్న దేవుని పరలోక సమూహము మన కొరకు పనిచేస్తూనే ఉంది. ఇక్కడ చూడండి, అనేక మంది దేవుని కృప నుండి తప్పిపోయారు. అనేక మంది విగ్రహాలను పూజిస్తూ, అనేక మంది వ్యభిచారులుగా, దొంగలుగా, అనేకమైన క్రియల్లో బ్రతుకుతూ ఉన్న దేవుని హృదయంలో ఉన్న భారం మాత్రం పోలా. ఆదాము పోగొట్టుకున్న ఆ మహిమ, ఆదాము పోగొట్టుకున్న ఆ దేవునితో ఆ సహవాసం, ఆదాము పోగొట్టుకున్న ఆ సమీప బంధుత్వం, ఆ సమీప ఆ కృప ప్రతి మానవుడు పొందాలని దేవుని హృదయంలో ఆ భారం అలాగే ఉండిపోయి దేవుడు అబ్రహామును పిలుచుకున్నాడు. అబ్రహామును పిలిచి అబ్రహాముతో స్నేహం చేయటం ప్రారంభించాడు. అబ్రహాముతో సమీపముగా ఉండటం ప్రారంభించాడు. అబ్రహామును దేవుడు పిలుచుకున్నప్పుడు అబ్రహాము ఆ పిలుపుకు లోబడి దేవునితో సమీపముగా ఉండటం నేర్చుకున్నాడు. ప్రతి దినము దేవునితో గడిపేవాడు. అబ్రహాముతో దేవుడు మాట్లాడేవాడు, దేవునితో అబ్రహాము మాట్లాడేవాడు. ఇలాంటి సమీప పరిస్థితి అబ్రహాములో దేవుడు కనుగొని అబ్రహామును దేవుడు ఏం చేశాడంటే ఒక నిబంధన అబ్రహాముతో చేశాడు. నీ జనాంగములో నుండి ఈ భూమి యొక్క వంశములన్నీ ఆశీర్వదించబడతాయి. నీ జనాంగములో నుండి నేను ఒక ప్రత్యేకమైన జనాంగాన్ని సృజించి వారిలో నుండి నేను వారితో సమీపముగా ఉండడానికి ఒక ప్రణాళికను సిద్ధపరుస్తున్నా అని చెప్పి అబ్రహామును దేవుడు పిలుచుకుని ఆ అబ్రహాము సంతానములో నుండి దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలు అనే జాతిని దేవుడు నిర్మించాడు. దేవుని స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. ఆ అబ్రహాములో నుండి ఇశ్రాయేలు జనాంగం అనే ఒక జనాంగాన్ని దేవుడు సృజించి వారిని దేవుడు పరిశుద్ధపరిచి వారిలో నుండి దేవుడు ఏం చేశాడంటే వారిని ఒక జనాంగముగా దేవుడు చేసి ఆయన అంటున్నాడు, చూడండి ఒకసారి, వీరందరూ ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, చూడండి, నిర్గమాకాండము 3వ అధ్యాయం 8వ వచనం. 3వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీలు, హిత్తీలకు, అమోరీలకు, పెరిజ్జీలకు, హిబీలకు, యెబూసీలకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు నేను దిగి వచ్చున్నాను. దేవుని స్తోత్రాలు చెప్పండి. చూడండి, వారిని నడిపించడానికి, వారిని విడిపించడానికి, పాలు తేనెలు దేశంలో వారిని ప్రవేశపెట్టడానికి, దేవుడు వారి మధ్యలో నివాసం ఉండడానికి దేవుడు ఏమయ్యాడంటే పరము నుండి భూమికి దిగి వచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే చూడండి, ఆదాము నుండి అబ్రహాము వరకు కొన్ని వందల తరాలు ఉన్నాయి, గతించిపోయినాయి. కానీ దేవుడు మానవుని పట్ల ఉన్న ప్రేమను మాత్రం ఏమాత్రం తగ్గించుకోవట్లా. వారి మధ్యలో నివాసం ఉండాలి, వారితో నేను సహవాసం చేయాలి అని గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడని మనకు అర్థం కావట్లేదు. దేవుడు ఎందుకు మనల్ని నియమించుకున్నాడు, ఎందుకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంటే ఇక్కడ అంటున్నాడు, వారిని విడిపించడానికి, వారిని నడిపించడానికి, వారిని కానానులో ప్రవేశింప చేయటానికి నేను దిగి వచ్చాను. దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. దిగి వచ్చాడు. వారి మధ్యలో దిగి వచ్చిన దేవుడు మోషేతో అంటున్నాడు, మోషే, నేను మీ మధ్యలో నివాసం ఉండడానికి నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని ఏర్పాటు చేయి. నేను మీతోనే ఉంటా. నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని ఏర్పాటు చేయి. నీ మధ్యలో నీకు సమీపముగా బ్రతకడానికి, మీకు సమీపముగా ఉండడానికి నాకు ఒక ప్రత్యేకమైన స్థలాన్ని ఏర్పాటు చేయి అని చెప్పి దేవుడు మోషేతో చెప్పినప్పుడు మోషే గారు ఒక ప్రత్యక్షపు గుడారాన్ని దేవుని కొరకు నియమించాడు. ఆ ప్రత్యక్షపు గుడారములో నుండి దేవుడు వారితో మాట్లాడుతూ వచ్చాడు. ఆయన వారి మధ్యలో నుండి వారికి
ఎన్నో మేలులు చేశాడు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడు. చూడండి, దేవుడు ప్రతి నిత్యం ఆయన అనుకున్నాడు, నేను ఫలానా వ్యక్తితో సమీపముగా ఉండాలి, ఫలానా కుటుంబంతో సమీపంగా ఉండాలి, ఆ కుటుంబంలో నేను నివసించాలి, ఆ సంఘములో నేను నివసించాలి అని దేవుడు కోరుకున్నాడండి. దేవుడు ఎందుకు మనల్ని పిలిచాడో తెలుసా? ఒకసారి చూడండి దేవుని వాక్యంలో ఉండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్ములను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. మన దేవుడు ఎందుకు పిలిచారు తెలుసా? ఆయనతో సహవాసము చేయటానికి. దేనికోసమండి? ఆయనతో సహవాసం అంటే ఆయనను ప్రతి నిత్యము మనం సమీపించడానికి, ప్రతి నిత్యము ఆయనతో సహవాసం చేయటానికి మనం దేవుణ్ణి విడిచిపెడుతున్నాం, కానీ దేవుడు మనలను విడిచిపెట్టట్లా. ఎన్ని దినాలు నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టావు, ఎన్ని దినాలు దేవునికి నువ్వు దూరం అయిపోయావు, ఎన్ని దినాలు దేవునికి దూరం అయిపోయి బ్రతుకుతున్నావు, అయినా దేవుడు మాత్రం నిన్ను విడిచిపెట్టలా. ఆయన నీ పట్ల ఉన్న ప్రేమను చూపుతూనే ఉన్నాడు. కుమారుని యొక్క సహవాసమునకు మనను పిలిచిన దేవుడు ఏం చేశాడండి? కుమారుని యొక్క సహవాసానికి దేవుడు మనను పిలిచాడు. మరొక మాట చూడండి, ఇక్కడ యోహాను గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం. చదవండమ్మా. ఆయన వలన వినిన చాలండి. ఇక్కడ చూడండి, మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. దేవుని స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. తండ్రితోనూ కుమారునితోనూ పరిశుద్ధాత్మతోనూ సహవాసం చేయటానికి దేవుడు మనలను పిలుచుకున్నాడు. మరి మన జీవితాల్లో దేవునితో సహవాసం చేయగలుగుతున్నామా? దేవునితో ఆయనేమో మనకు సమీపించాలని, మనతో సహవాసం చేయాలని ఆయన పరమును వీడి భూమికొచ్చాడు. ఆయన మనతో సహవాసం చేయాలని పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకు వచ్చాడు. మహామహిమతో నిండిన దేవుడు, ఎవరు సమీపింపరాని తేజస్సుతో వెలుగొందుతున్న దేవుడు నీతో సహవాసం చేయాలని కోరుకుంటున్నాడు. మరి నువ్వు దేవునితో సహవాసం చేస్తున్నావా? ఆయనేమో నిన్ను సమీపించాలని ప్రతిరోజు కోరుకుంటే నీవేమో ఆయనకు దూరంగా వెళ్ళిపోతున్నావు. నీవేమో నీ అతిక్రమాల వలన, నీ యొక్క అజ్ఞానం వలన, నీ యొక్క అపవిత్రమైన క్రియల వలన దేవునికి నువ్వేమవుతుంటే దూరం అయిపోతున్నావు. దేవుడేమో మనతో సమీపించాలని ప్రతి నిత్యము ఆయన మన కొరకు కోరుకుంటున్నాడండి. కానీ మన జీవితాల్లో మనం దేవునికి సమీపముగా మారగలుగుతున్నామా? మనము దేవునికి ఇంకా సమీపముగా ఉండడానికి మనం ఇష్టపడుతున్నామా? దేవుని సహవాసము కొరకు దేవుడు మనను పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఆనాడు ఆదాము అవ్వలను దేవుడు ఎందుకు సృజించాడంటే దేవునితో సమీపముగా ఉండడానికి. సాతానుతో కాదు, లోకంతో కాదు, సెల్ ఫోన్తో కాదు, టీవీలతో కాదు, మరొక దాంతో కాదు నువ్వు సమీపముగా ఉండేది. నువ్వు దేని కొరకు దేవుడు మనల్ని సృజించాడు, దేని కొరకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, దేని కొరకు మనను దేవుడు పిలుచుకున్నాడంటే ఆయనతో సహవాసం, ఆయనకు సమీపముగా మారడానికి. దినదినము ఒక భక్తుడు పాట రాజు, దినంబు యేసుకు దగ్గరగా చేరుతా, అనుక్షణంబు
యేసునేనా మదిలో కోరుతా, దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా, అనుక్షణంబు యేసునేనా మదిలో కోరుతా, ఎల్లప్పుడూ యేసు వైపు కన్నులెత్తి చూచెదా, ఎల్లప్పుడూ యేసు వైపు కన్నులెత్తి చూచెదా, పరమ తండ్రి నీదు మాట బలము తోడా సాగుతా, పరమ తండ్రి నీదు మాట బలము తోడా సాగుతా, దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా, క్షణంబు యేసునేనా మదిలో కోరుతా, మారిపోయే లోకమందు మనుషులెంతో మారినా, మారిపోయే లోకమందు మనుషులెంతో మారినా, మారునా ప్రభు యేసు ప్రేమ ఆశతోడా సాగుదా, మారునా ప్రభు యేసు ప్రేమ ఆశతోడా సాగుతా, దినదినంబు యేసుతో దగ్గరగా చేరుతా, అనుక్షణంబు యేసునేనా మదిలో కోరుతా. హల్లెలూయా. దినదినంబు ఎవరితో దగ్గరికి చేరాలి? యేసయ్యతో మనం దగ్గరగా చేరాలి. కానీ ఈనాడు దుఃఖకరం ఏంటంటే దేవుడు మనల్ని దేని కొరకు పిలుచుకున్నాడో ఆ పిలుపును, ఆ ఏర్పాటును, ఆ పరిస్థితిని మర్చిపోయి సాగుతున్నాం. దినదినము యేసయ్యతో దగ్గరగా జీవించలేకపోతున్నాం. దినదినము ఆయనేమో మనకు సమీపించాలని కోరుకుంటున్నాడు. ఆయనేమో ఏదో ఒక విధంగా ఈ బిడ్డతో సమీపంగా ఉండాలి అని చెప్పి దేవుడు ఏమండి ఈ భూమిని సృజించిన దినము మొదలుకొని ఆయన ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. కానీ మానవుని జీవితంలో దేవునికి సమీపముగా రాలేకపోతున్నాడు, దేవునికి దూరం అయిపోతున్నాడు. పాపాన్ని బట్టి ఏమండి ఈ లోకము యొక్క ఆకర్షణను బట్టి లోకానికి ఆకర్షించబడుతున్నారు తప్ప దేవునితో ఏమండి సహవాసం చేయలేని వారిగా, దేవునితో ఏమండి దేవునికి సమీపించని వారిగా ప్రజలు మారిపోతున్నారండి. దేవుని ప్రేమ ఎంత గొప్పదో తెలుసా? ఏమండి దైవజనుడైన మోషే గారు దేవునితో ఎక్కువ సహవాసం చేసేవాడు. దైవజనుడైన మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడని సాక్ష్యం ఇచ్చాడు. నాతో దైవజనుడైన మోషే ముఖాముఖిగా మాట్లాడతాడు. నేను స్వరముతో కాకుండా నా మహిమతో ఆయనతో నేను మాట్లాడుతాను అని చెప్పి దేవుడు సాక్ష్యము ఇచ్చాడు. ఎవరి గురించి? మోషే గారి గురించి. అంత గొప్ప ఏమండి భక్తిలో, విశ్వాసములో అంత ఉన్నతమైన ఆ ఉన్నత స్థితిలోకి వెళ్ళినవాడు మోషే. అంత ఉన్నతమైన భక్తిలో దేవునికి సమీపముగా బ్రతికే అనుభవంలోకి మోషే గారు వెళ్ళారు. అయినా ఆయన ఆశ తీరలా, ఆయన తృప్తి పడలా. రోజుకు గంట ప్రార్థన చేస్తున్న చాలే అనుకోలా, రోజుకు 2 గంటలు దేవునితో గడుపుతున్నాగా చాలే అని తృప్తి పడలా. దేవునితో ప్రతి దినం ఆయనతో గడుపుతున్నాగా
అని చెప్పి దేవుడు నాతో మాట్లాడుతున్నా, నేను దేవునితో మాట్లాడుతున్నానని తృప్తి పడకుండా ఒకరోజు దేవునితో మాట్లాడతాడు, దేవునితో అడుగుతాడు. ఏమని అడుగుతాడంటే ఒకసారి చూడండి, నిర్గమాకాండం 32వ అధ్యాయం, నిర్గమాకాండం 32వ అధ్యాయం 18వ వచనం. దయచేసి క్షమించండి, 33వ అధ్యాయము 18వ వచనం. అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా ఆయన అంటున్నాడు, నా మంచితనమంతా నీ ఎదుట కనపరిచెదను, యెహోవా అను నా నామము నీ ఎదుట ప్రకటించెదను, కరుణించు వానిని కరుణించెదను, ఎవని యందు కనికరపడదునో వాని యందు నేను కనికరపడెదను అని అన్నాడు. దేవునితో అన్నాడు. అంటే మోషే గారికి తృప్తి లేదు. ఏ విషయంలో? డబ్బు సంపాదించే విషయంలో కొంతమంది తృప్తి ఉండదు. ఎంత డబ్బు సంపాదించినా ఇంకా సంపాదించాలని ఆశ ఉంటుంది. కొన్ని విషయాలు ఈ లోక సంబంధమైన వాటిలో తృప్తి ఉండదు. ఎంత తినాలన్నా ఇంకా తినాలని అనిపిస్తుంది. ఎంత డబ్బు సంపాదించినా ఇంకా సంపాదించాలని కోరుకుంటూ తృప్తి ఉండదు. కానీ దైవికమైన విషయాల్లోకి వచ్చేపట్లకి ఒక 10 నిమిషాలు వాక్యం చాలే ఈరోజుకు, అబ్బో చాలా 10 నిమిషాలు వాక్యం చదివేశా, 2 అధ్యాయాలు చదివేశా, 3 అధ్యాయాలు చదివేశా అని మనం ఏం చేస్తాం? తృప్తి పడిపోతాం ఈ విషయంలో. ఈరోజు 1 గంట ప్రార్థన చేసావు, ఒక అరగంట ప్రార్థన చేసావు, అమ్మో నేను రోజుడి కంటే ఎక్కువసేపు ప్రార్థన చేసామని చెప్పి మనము దైవికమైన విషయాల్లో తృప్తి చెందుతున్నాం. కానీ ఇక్కడ మోషే గారు చూడండి, 40 రాత్రులు 40 పగళ్ళు దేవునితో గడిపిన మోషే, ఆ మహిమను చూసిన మోషే గారు దేవుడు ఏమండి వారితో మాట్లాడుతుంటే చూడండి ఒకసారి. నిర్గమాకాండం 20వ అధ్యాయం 18వ వచనం చూడండి. ప్రజలందరూ ఆ ఉరుములు మెరుపులు ఆ బోర ధ్వనియు పర్వతం యొక్క ధూమమును చూచి భయపడి దూరముగా నిలిచి మోషేతో ఎట్లనిరి, నువ్వు మాతో మాట్లాడుము మేము విందుము, దేవుడు మాతో మాట్లాడిన మేము చచ్చిపోదాం. అందుకు మోషే అంటున్నాడు, భయపడకుడి, మిమ్మల్ని పరీక్షించుటకు మేము పాపము చేయకుండానట్లుగు ఆయన భయము మీకు కలుగుటకు దేవుడు వేంచేసి ఉన్నాడని ప్రజలతో చెప్పాను. ప్రజలు దూరముగా నిలిచిరి. మోషే దేవుడున్న ఆ గాఢాంధకారమునకు సమీపింపగా ప్రజలందరూ భయపడుతున్నారు. అమ్మో దేవుడు ఎంత ప్రేమ గలవాడండి, ఎంత ప్రేమ గలవాడో చూడండి. ఇశ్రాయేలీలను ఆ సినాయి పర్వతం దగ్గరికి తీసుకొచ్చి వారందరినీ నిలిపి వారితో మాట్లాడుతున్నాడు. డైరెక్ట్గా మేఘములో నుండి తన స్వరముతో ఇశ్రాయేలీలతో అంత సమీపంగా దేవుడు వచ్చేసాడు. ఎవరికి? ఇశ్రాయేలీలకు. ఆ 40 లక్షల మందితో దేవుడు మేఘములో నుండి తన మెరుపు స్వరముతో దేవుడు భయంకరంగా దేవుడు వారితో ఏం మాట్లాడాడు? దేవుడు వారితో ఏం మాట్లాడండి? దేవుని 10 ఆజ్ఞలను దేవుడే స్వయముగా ఇశ్రాయేలీలకు బోధించాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి. ఇశ్రాయేలుకి ఎవరు బోధించారు? 10 ఆజ్ఞలు దేవుడే బోధించాడు. నీ సృష్టికర్త అయిన దేవుణ్ణే నువ్వు ఆకాశం అందైనను భూమి అందైనను ఎక్కడ ఏ రూపం చేసుకోకూడదు. నీ సృష్టికర్త అయిన దేవుణ్ణి మాత్రమే నీవు ఆరాధించాలి. నీ దేవుని నామాన్ని సన్మానించాలి. నీ దేవుణ్ణి ఆరాధించాలి. విశ్రాంతి దినాన్ని ఆరాధించాలి అని చెప్పి వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, అబద్ధ సాక్ష్యము పలకకూడదు అని చెప్పి దేవుడే తన ప్రజలతో స్వయముగా ఎంత సమీపానికి వచ్చాడు చూడండి. దేవుడు వారికి దేవుని ప్రేమ ఎంత గొప్పదండి. వీరు పాడైపోకూడదు, వీరు నా ప్రణాళికలో నుండి తప్పిపోకూడదు, వీరు నా సంకల్పంలో నుండి దాటిపోకూడదు, వీరు నా యొక్క ఏర్పాటులో నుండి
పక్కకు తొలగిపోకూడదు అని చెప్పి దేవుడే తన మహిమను ఏమండి వారి ఎదుట కనపరిచి మేఘములో నుండి వారితో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు నీ దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి, విగ్రహాలు చేసుకోకూడదు అని చెప్పి దేవుడు వారితో ఎందుకండి వారితో మాట్లాడాడు అంతగా? వారు పాడైపోకూడదు, వారు ఏర్పరచబడిన వారు కానాన్లో ప్రవేశించాలన్నది దేవుని సంకల్పం. కానీ వీరేమయ్యారు? దేవుని స్వరం విన్నారు, దేవుని మాటను ఆలకించారు, దేవుడు చెప్పిన ఆ 10 ఆజ్ఞలను విని కూడా వీరేం చేశారు? విగ్రహాన్ని చేసుకున్నారు. మనం అనుకుంటాం ఆ మోషే గారు ఆ పలకల మీద రాయబడిన తర్వాతే దేవుడు వీరికి ఆజ్ఞలు ఇచ్చారు అనుకుంటాం. కాదు, ముందుగానే ఆ యొక్క శాసనము కలిగిన ఆ పలకల మీద దేవుడు లిఖించక ముందే వారితో దేవుడు వారి సమీపానికి వచ్చి దేవుడు వారితో ఎందుకని ఇంత ప్రేమ చూపుతున్నాడు? ఎంత సమీపంగా ఎందుకు దేవుడు వచ్చేసాడు? వారి మీద ప్రేమ. వారు ఆ సంకల్పంలో నుండి తొలగిపోకూడదు, వారు ఆ దేవుని ప్రణాళికలో నుండి తొలగిపోకూడదని దేవుడు వారికి సమీపంగా వచ్చి మాట్లాడితే వారు అన్నాడు, అమ్మో దేవుని స్వరం మేము వింటే ఏమవుతారు? మేము చచ్చిపోతాం. మోషే ఆయన స్వరం విని మేము బ్రతకలేము, నువ్వు మాతో మాట్లాడు అని చెప్పినప్పుడు మోషే గారు ఏమైనంటే గాఢాంధకారమునకు సమీపింపగా యెహోవా మోషేతో, అంటే ఎంత దేవునితో ఎంత సమీపముగా మోషే జీవిస్తున్నాడో మీరు చూడండి. మోషే గారు, దైవజనుడైన మోషే గారు ఎంత సమీపముగా దేవునితో ఆ అభినాభావ సంబంధం కలిగి దేవునితో గడిపే విషయంలో, దేవునితో ఉండే విషయంలో ఎంతగా దేవునికి సమీపం అయినా మోషేకు తృప్తి లేదు. ఆయన అంటున్నాడు, దేవా నీ మహిమ అంతటిని నాకు కొంతవరకే చూశానయ్యా నీ మహిమను, నీ ప్రభావాన్ని కొంతవరకే చూడగలిగా, ఈ పాపపు కళతో ఆ ప్రభావాన్ని అంతటిని చూడలేకపోయి నీ మహిమ అంతటిని నేను చూడాలయ్యా అని మోషే అడిగినప్పుడు దేవుడు అన్నాడు, మోషే నా మహిమ అంతటిని చూసి ఎవరు బ్రతకలేరు అని చెప్పి మోషేను ప్రేమించి దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒకసారి చూడండి అది 33వ అధ్యాయం నిర్గమాకాండం 20-21 వచనాలు. మరియు ఆయన, నీవు నా ముఖము చూడజాలవు, ఏ నరుడు నన్ను చూచి బ్రతకడు. మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉంది, నీవు ఆ బండ మీద దేవుని స్తోత్రాలు చెప్తాను. హల్లెలూయా. మోషే గారు అంటున్నారు, ప్రభువా నీ మహిమంతటిని నాకు కనపరచండి, దేవుడు నా సమీపానికి రా. దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఆయన ఎక్కడ రమ్మన్నాడు? నా సమీపమున ఒక బండ ఉంది, ఆ బండ మీదకు, ఆ బండ యొద్దకు రా. నా సమీపమున ఒక బండ ఉంది, ఆ బండ ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. కృపకు ఆధారమగు ఆ బండ యొద్దకు రా. కృపకు ఆధారమైన నిన్ను మరణానికి అప్పగించని ఆ బండకు సమీపముగా రా, నా సమీపానికి రా అని దేవుడు మోషేను ఆ బండ చాటున ఉంచి దేవుడు దాటిపోయాడు. దేవుని స్తోత్రాలు చెప్దాం. అంటే మోషే అడిగినది దేవుడు మోషేకు, అంటే మోషేకి అడిగినప్పుడు దేవుడు ఏం చేశాడంటే మోషేను ఇంకా ఆయనకు సమీపంగా చేసుకున్నాడు. ఏం చేశాడండి? మోషే గారిని ఇంకా సమీపంగా, ఇంకా దగ్గరగా, ఇంకా ఆయనకు దగ్గరగా, ఆ బండకు దగ్గరగా చేసి ఆయన మోషే గారిని, అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే మనం ఎంతగా దేవునితో మమేకమవుతామో, ఎంతగా దేవునికి సమీపిస్తామో ఇంకా సమీపించాలి. ఈ నా కుమారుడు ఇంకా నాకు దగ్గరగా రావాలి, ఈ నా కుమార్తె ఇంకా నన్ను సమీపించాలి, ఇంకా నా మహిమను చూడాలి, ఇంకా నా ప్రభావాన్ని చూడాలి, ఇంకా నా యొక్క శక్తిని చూడాలి అని దేవుని యొక్క ఉద్దేశం. దేవుని స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. మనమేమో ఏమండి
దేవుడు మనల్ని సమీపించాలని కోరుకుంటుంటే మనమేమో ఈ లోకాన్ని సమీపిస్తున్నాం, ఈ యొక్క అపవిత్రతను సమీపిస్తున్నాం, ఈ లోక ఆచారాలను సమీపిస్తున్నాం. దేవుడు మనల్ని సమీపించాలని కోరుకున్నాడండి. దేవుని గొప్ప ఆలోచన. ఒకసారి చూడండి, ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 21వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. నా సమీపమునకు వచ్చుటకు ధైర్యము తెచ్చుకుని వాడెవడు? నా సన్నిధికి వచ్చినట్లుగా నేను వారిని చేరదీసేదను. నా సన్నిధికి వచ్చినట్లు ధైర్యము చేసిన వాడిని ఏమన్నాడండి? నా సమీపముగా రావటానికి ధైర్యం చేసిన వాడిని నేను చేరదీస్తా. ఏమన్నాడండి? నా సమీపముగా రావడానికి ఎవడైతే ధైర్యం చేస్తాడో, ఎవరైతే ఆశపడతాడో, ఎవరైతే నాకు సమీపముగా రావాలి, ఇంకా నా దేవునితో సమీపం అవ్వాలి, ఇంకా నా దేవునితో అంటుకట్టబడిన అనుభవంలోకి రావాలి, ఇంకా నా దేవునితో మమేకం అవ్వాలి అని చెప్పి ఎవరైతే నాకు సమీపముగా రావటానికి ఎవరైతే ఆశపడతారో, ధైర్యము తెచ్చుకుంటారో వారిని నేను చేరదీస్తా. దేవుని స్తోత్రాలు చెప్పండి. మోషే గారిని అలాగే దేవుడు తన యొక్క బాహువును చాపి దేవుడు తన మహిమను చూపాడు. మనకు ఆశ ఉండాలండి, ఇంకా దేవునికి సమీపం అవ్వాలి, ఇంకా దేవునితో మమేకం అవ్వాలి, ఇంకా దేవునితో దేవుని ఆనందాన్ని అనుభవించాలి అన్న ఆశ మనలో ఉండాలి. ఇలాంటి ఆశ ఎంతమందికి ఉంది? దేవుని ప్రేమ గొప్పదండి, దేవుని కనికరం ఎంతో గొప్పది. మనం ఎంతో దూరం అయిపోతున్నా ఇంకా మనకు సమీపంగా మనం రావడానికి దేవుడు ప్రయత్నం చేస్తాడు. యేసు ప్రభువారు ఈ భూమి మీదకు శరీరధారిగా ఈ భూమి మీదకు ఆయన వచ్చి మనకి ఇంకా సమీపముగా ఉండడానికి యేసయ్యే శరీరాన్ని ధరించి మనకు సమీపముగా ఉండడానికి ఆయన ఈ భూమి మీదకు వచ్చాడండి. ఎంత ప్రేమ చూపుతున్నాడు యేసు ప్రభువారు. దేవుడు మానవుడు ఎలా ఎంత ప్రేమ చూపుతున్నాడు, మానవుని ఎడల ఎంత ప్రేమతో. దేవుని ఉద్దేశం ఏంటంటే మనకు ఇంకా సమీపముగా రావాలి, మనం ఆయనతో సహవాసం చేయాలి, ఆయన మనతో కలిసి ఉండాలి, ఆయన యొక్క ఆలోచనలు మనం కలిగి ఉండాలి, ఆయన స్వరూప్యాన్ని మనం కలిగి లోకములో బ్రతకాలని దేవుడు ఇష్టపడుతుంటే మనం దూరం అయిపోతున్నాం దేవునికి. మన యొక్క వ్యర్థమైన ఆలోచనల వలన, మన వ్యర్థమైన తలంపుల వలన దేవునికి దూరం అవుతాం. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువారి శిష్యుడైన పేతురు, యేసు ప్రభువారి శిష్యుడైన పేతురు ఆయన సిలువ ఆ పరిస్థితులకు యేసు ప్రభువారు పట్టబడిన తర్వాత పేతురు ఏం చేశాడంటే, నేను యేసయ్యను ఎరుగనని ముమ్మారు బొంకాడు. ఏం చేశాడండి? యేసయ్యను ఎరగనని ముమ్మారు బొంకాడు. ఆయన ఎవరో నాకు తెలీదు. 3.5 సంవత్సరాలు ఆయనతో జీవించాడు, ఆయనతో ఉన్నాడు, ఆయన పెట్టే తిన్నాడు, ఆయన గౌరవంలో పాలు పంపులు పొందాడు, ఆయన మహిమను చూశాడు. ఆ యొక్క రూపాంతర పర్వతం మీద యేసు ప్రభువారు రూపాంతరం చెందినప్పుడు ఆయనతో మోషేయు ఏలియాయు మాట్లాడుతుంటే ఆ మహిమను పేతురు చూశాడు. అంత మహిమను చూసిన పేతురు, అంత సమీపముగా ఉన్న పేతురు యేసయ్యకి ఏమయ్యాడంటే దూరం అయిపోయాడు. ఆయన ఎవరో నాకు తెలియదండి. కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు మనం కూడా అలా యేసయ్యను పక్కన పెట్టేస్తాం. ఆయన ఎవరో నాకు తెలియదండి. మనల్ని ఎంత కనికరించినా, ఎంత కృప చూపినా, మన జీవితాల్లో ఎన్నెన్ని మేలులు చేసి మన బ్రతుకులలో మన జీవితాలను స్థిరపరిచిన దేవుణ్ణి మర్చిపోయి ఏమంటామంటే, కష్టాలు వస్తే, బాధలు వస్తే, ఎవరు ముందైనా యేసయ్య గురించి ఒప్పుకోవాలంటే నేను క్రైస్తవుడిని చెప్పటానికి మనం ముఖం చాటేసే వారిగా ఉంటాం. అలాగే పేతురు గారు కూడా తన ప్రాణానికి భయపడి నేను యేసు ప్రభు శిష్యుడినని చెప్పితే నన్ను కూడా చంపేస్తారేమో అని తన ప్రాణానికి భయపడి పేతురు ఏం చేశాడంటే, నేను ఎరుగను, యేసయ్యను
ఎరుగను అని ముమ్మారు పేతురు బొంకాడు. ఎన్నిసార్లు బొంకాడండి? 3 సార్లు బొంకాడు. 3 ప్రాంతాల్లో 3 చోట్ల పేతురు బొంకాడు. అదే మనమైతే ఏం చేస్తాం? ఆయన ఎవరో నాకు తెలీదు అని ఎవరి దగ్గర అన్నాం అనుకో, ఇక వాడితో మనం మాట్లాడం, వాడి సమీపానికి కూడా వెళ్ళం, వాడి దగ్గరికి వెళ్ళటానికే ఇష్టపడం. కానీ యేసయ్య ప్రేమ ఎంత గొప్పదో తెలుసా? యేసయ్య ప్రేమ ఎంత గొప్పదో తెలుసా? నేను ఆయనని ఎరగను అని ముమ్మారు బొంకిన పేతురు చేతిలో దేవుడు సంఘము యొక్క తాళాల చెవిని పెట్టాడండి. నేను ఎరగను, ఆయన ఎవరో నేను ఎరగను అన్న ఆయన సమీపానికి దేవుడు వచ్చాడు. యేసు ప్రభువారు పేతురు సమీపానికి వచ్చాడు. చూడండి ఒకసారి యోహాను సువార్త చూడండి ఒకసారి. యోహాను సువార్త 21వ అధ్యాయం. చూడండి ఒకసారి 4వ వచనం. 21:4వ వచనం. సూర్యోదయమగుచుండగా యేసు దరిని నిలిచెను. అయితే ఆయన శిష్యులు యేసు అని గుర్తుపట్టలేదు. సూర్యోదయమైనప్పుడు యేసు దరిని నిలిచాడు. వీరెక్కడున్నారు? శిష్యులు ఎక్కడున్నారండి? వారు సముద్రంలో ఉన్నారు. ఏం చేస్తున్నారు? చేపలు పడుతున్నారు. వీరిని దేవుడు ఎందుకు పిలిచాడు? దేవుడు శిష్యులను ఎందుకు పిలిచాడండి? మనుష్యులను పట్టు జాల. ఒకప్పుడు వీరి వృత్తి ఏంటంటే చేపలు పట్టే వృత్తి. ఒకప్పుడు వీరు చేపలు పట్టుకుని బ్రతికేవారే. కానీ వీరిని దేవుడు ఎందుకు పిలిచాడంటే మీరు మనుష్యులను పట్టు జాలరులుగా చేస్తా, బూది గంతముల వరకు నాకు మీరు సాక్షులై ఉంటారు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో మీరు ప్రజలకు బాప్తిస్మము ఇవ్వండి, మీరు నాకు సాక్షులై ఉండండి అని దేవుడు వారిని ఎన్నుకుని ఏర్పాటు చేసుకుని, ఏమండి, వారితో 3.5 సంవత్సరాలు సమీపముగా జీవించి వారితోనే తిన్నాడు, వారితోనే జీవించాడు, వారితోనే ఏమండి గడిపాడు, వారితోనే ప్రయాణం చేసి ఎంత సమీపంగా ఉన్నాడండి యేసయ్య. అంత సమీపంగా ఉన్న దేవునికి వీరు దూరమైపోయి గుర్తుపట్టనంత స్థితికి వారి మనోనేత్రాలు ఏమైనంటే ఏమండి గుడ్డితనం ఇచ్చేసింది. మనోనేత్రాలు మూయబడి యేసయ్యను వారు గుర్తుపట్ల. వారు చేపల అడవుల్లో ఉన్నారు. యేసయ్య దరిని వారిని ఎత్తుక్కుంటూ వచ్చాడండి. నిజంగా యేసయ్యను నువ్వు ఎత్తుక్కుంటూ వచ్చావా? యేసయ్య నిన్నెత్తుక్కుంటూ వచ్చాడా? యేసయ్యే మనలను వెతుక్కుంటూ వచ్చాడండి. యేసయ్యే మనకు సమీపంగా వచ్చాడు. మనం ఆయనకు సమీపించడానికి మనం ఎంత టోళమండి. ఎవరు ఆయనకు సమీపంగా రావడానికి ఏమండి అంత యోగ్యులు ఎవరు లేరు. ఆయనే మనకు సమీపంగా వారిని ఎత్తుక్కుంటూ దేవుడు తిబెరియా సముద్రం యొద్దకు వచ్చి దరిని ఆయన నిలిచాడు. దరిని నిలిచి ఆయన చూస్తూ ఉన్నాడు. పిల్లరా ఆహారం కొరకు ఏదైనా ఉందా అంటే వారు అంటున్నారు ఏమీ లేదు. ఏముంటుంది? దేవుణ్ణి విడిచిపెట్టేసినాడు ఏముంటుంది? ఏమీ లేదు. అయితే యేసయ్య వారిని ప్రేమించి వారి కొరకు ముందుగానే రొట్టెను చేపలను సిద్ధపరిచి వేడి ఆహారాన్ని సిద్ధపరిచి ఉంచి వారికి విరిచి వారికి భోజనానికి ఎంత సమీపంగా వచ్చాడండి. ఎంత సమీపముగా వచ్చి వారు భోజనం చేసే వరకు ఆయన కూర్చొని పేతురుతో మాట్లాడుతున్నాడు. ప్రభు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు. ఏమన్నాడండి? పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఆయన అంటున్నాడు, ఓ ప్రభువా, నేను నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాను. అయితే ఆయన అంటున్నాడు, చూడండి ఒకసారి 15వ వచనం. వారు భోజనము చేసిన తర్వాత సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని వారిని అడుగగా, అవును ప్రభువా
నేను నిన్ను ప్రేమించుచున్నాను, నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు అంటున్నాడు, నా గొర్రె పిల్లలను. ఎంత ప్రేమ అండి! యేసు ప్రభువు తెలీదా సీమోను ప్రేమిస్తున్నాడో లేదో? ప్రేమించేవాడైతే చేపలు పడతాకు ఎందుకు వస్తాడు? ప్రేమించేవాడైతే యేసయ్యను ఎరగనని ఎందుకు బొంకుతాడు? యేసయ్యను ప్రేమిస్తే యేసయ్యకి ఎందుకు దూరంగా పారిపోతాడు? ఆయన అన్నాడు, నా గొర్రెలను ఏమన్నాడండి? నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. సీమోను రెండోసారి అతన్ని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రెలను కాయుమని చెప్పాను. మూడవసారి పేతురు వ్యసనపడి, ప్రభువా, నువ్వు సమస్తము ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నాను, లేదో నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. అప్పుడు యేసు అంటున్నాడు, నా గొర్రెలను మేపుము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత ప్రేమిస్తున్నాడు! ఆయన సమీపానికి వచ్చి ఆయనతో ఎంతగా మాట్లాడుతున్నాడు. పేతురు ఎవరో అబద్ధం ఆడాడు, దేవుడిని ఎరగనని ముమ్మారు బొంకునోడి దగ్గరికి వచ్చి ఆయన చేతికి తాళాలు ఇస్తున్నాడండి. సంఘము యొక్క బాధ్యత, నా గొర్రె పిల్లలను మేపు, నా గొర్రెలను కాయి, నా గొర్రెలను మేపు అని చెప్పి ఒక గొప్ప బాధ్యత ఇచ్చేశాడు. అదే యేసయ్యే పేతురు యొద్దకు వచ్చి పేతురుకి బాధ్యత అప్పగించకపోతే పేతురు ప్రతి దినం వ్యసన పడుతూనే చచ్చిపోయేవాడు. తెలుసా? పేతురు వ్యసన పడుతున్న, అయ్యో నా ప్రభుని దూషించాను, నా ప్రభుని ఎరగనన్నానే అని ఆ చింతతోనే పేతురు ఏమైపోయాడు? దేవుడికి దూరం అయిపోయాడే. కానీ అలాంటి దూరం అయిపోయిన వానికి సమీపముగా వచ్చి యేసయ్య అన్నాడు, నా గొర్రె పిల్లలను మేపు, నా గొర్రెలను కాయి, నా గొర్రెలను మేపు. బాధ్యత అంతా పేతురు చేతులు అలా ప్రభు పెట్టేశాడు. తాను ప్రేమించిన శిష్యుడైన యోహాను అక్కడ ఉన్నాడు, సిలువ యొద్ద నిలబడిన యోహాను అక్కడ ఉన్నాడు, తన రొమ్మున ఆనుకున్న యేసయ్యను విడిచిపెట్టకుండా ఉన్న యోహాను అక్కడ ఉన్నాడు. ఆయనకి అప్పగించాలి ఆ బాధ్యత, ఆయనకి ఇవ్వాలి ఆ బాధ్యత. యేసయ్య ఎవరికి ఇచ్చాడంటే పేతురుకే ఇచ్చాడండి. ఎందుకనంటే పేతురు నాకు దూరం అయిపోతాడేమో, పేతురు నాకు దూరం అయిపోతాడు. ఈ పరిస్థితిలో పేతురుని ఆదరించకపోతే, పేతురుకి సమీపంగా నేను వెళ్ళకపోతే, పేతురుతో నేను మాట్లాడకపోతే పేతురు దూరం అయిపోతాడేమో అని చెప్పి పేతురు దగ్గరకు వచ్చి పేతురుకి తన బాధ్యతలన్నీ అప్పగించాడండి. ఆయన మనమంటే అంత ప్రేమ. ఆయన మనకు ఇంకా సమీపంగా రావాలని కోరుకుంటుంటే మనమేమవుతుండే దేవునికి దూరం అయిపోతున్నాం. ఈ లోక ఆకర్షణలకు ఏమండి లొల్లులం అయిపోయి, ఈ లోక ఆకర్షణలకు ఏమండి మనస్సు పెట్టేసి దేవునికి దూరం అయిపోతున్నావు. దేవుని ఉద్దేశం ఏంటంటే ఆయన మనకి ఇంకా సమీపముగా ఉండాలని కోరుకుంటున్నాడు. యేసు ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన పలికిన మాటలు ఏంటంటే, నేను వెళ్ళి వేరొక ఆదరణకర్తని మీ కొరకు. యేసు ప్రభువారు మనం అనుకోవచ్చు, యేసు ప్రభువారు ఆయన పరలోకానికి ఆరోహణుడైపోయాడుగా, ఇప్పుడు మనతో ఎవరున్నారు అంటే ఇప్పుడు మనతో పరిశుద్ధాత్ముడు మనకింకా సమీపముగా. నువ్వెక్కడుండి మోకరించి ప్రార్థన చేస్తే నీతో పరిశుద్ధాత్ముడు సహవాసం చేస్తాడు, నిన్ను అభిషేకిస్తాడు. ఆయన ఎక్కడుంటాడో తెలుసా? చూడండి ఒకసారి యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై వేరొక ఆదరణకర్త అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును.
లోకం ఆయన చూడదు, ఆయన ఎరుగదు, ఆయనను పొందనెరదు. మీరు ఆయన ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మిమ్మును అనాథలుగా ఉండును, మీ యొద్దకు వత్తును. దేవుని స్తోత్రాలు చెప్పండి. ఆయన ఎక్కడ ఉంటాడు? ఎంత సమీపంగా ఉన్నాడు చూడండి. పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్ముడు ఎక్కడుంటాడు? ఎక్కడుంటాడండి? ఆయన మీతో నివసిస్తాడు, మీ ఇంటిలో ఆయన నివసిస్తాడు, మీలో ఉంటాడు. ఏమన్నాడు ఇక్కడ? ఆయన మీతో నివసిస్తాను, మీలో ఉండును. ఏం చేస్తాడండి? ఆయన మీలో ఉంటాడు, మీతో నివసిస్తాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి. ఎంత సమీపంగా ఉన్నాడో చూడండి. పరిశుద్ధాత్ముడు ఎంత సమీపముగా మనతో ఉంటున్నాడో చూడండి. ఏంటి కారణం అంటే దేవుని ప్రేమ. మనకు ఎంత సమీపముగా దేవుడు వచ్చేసాడు చూడండి. నువ్వు ఎరగలుగుతున్నావా? దేవుడు నీ ఇంట్లో నివాసం ఉంటున్నాడని నువ్వు భయభక్తులు కలిగి బ్రతకగలుగుతున్నావా? దేవుడు నీతో ఉంటున్నాడన్న ఆ గ్రహింపు నీలో ఉందా? మనమేమనుకుంటామంటే దేవుడు ఎక్కడో ఉన్నాడు, పరలోకంలో ఉన్నాడు, మందిరంలో ఉన్నాడు అనుకుంటాం. కానీ ఇక్కడ అంటున్నాడు, ఆయన మీతో నివసిస్తాడు, మీలో ఉంటాడు, మీ యొద్దకు వస్తాడు, మీలో ఉంటాడు, మీతో ఉంటాడు. కాబట్టి ఆయనకి ఇంకా మనం ఏమవ్వాలంటే మనకు సమీపంగా ఉన్నాడండి. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఇప్పుడు ఎక్కడున్నాడు? మనతోనే ఉన్నాడు, మనలో ఉన్నాడు, మనతో నివాసం ఉంటున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయనతో మనం ఉండటం నేర్చుకోవాలి. మనం ఉన్నామండి, మన ప్రక్కనున్న వ్యక్తితో మనం మాట్లాడుతూ ఉంటే ఆ వ్యక్తి కనకసేపు మనతో సహవాసం చేస్తాడు. ఆయన ఎంతసేపు నీ దగ్గర ఉన్నా నువ్వు ఆయనతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా నీ దారి నువ్వు పోతున్నావు అనుకో, ఎవరైనా ఉంటారా మనతో? ఎవరైనా మనతో నివాసం ఉంటారా? ఉండరు. ఆయన మనతో ఇంకా మమేకమై బ్రతకాలంటే మనం ఆయనతో సహవాసము చేయాలి, ఆయన సన్నిధిని కోరుకోవాలి. ఎప్పుడు ఆయనతో మమేకమై బ్రతకటానికి మనం ఎక్కువ ఆశపడాలి. ఏం చేయాలండి? ఆశపడాలి. ఎప్పుడు దేవుడు మనతో మమేకమై ఉంటాడు, ఎప్పుడు మనతో దేవుడు ఏమండి సమీపముగా ఉంటాడంటే ఎప్పుడు ప్రతి నిత్యము నీతో దేవుడు ఉంటాడు. మనం ఏం చేయాలంటే ఆయన సన్నిధి నిత్యము మనతో ఉండాలంటే మనం చేయవలసిన పని ఏంటంటే చూడండి, అదే అధ్యాయం 23వ వచనం. ఒకడు నన్ను ప్రేమించినలా వాడు నా మాట గైకొనును, అప్పుడు తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. నన్ను ప్రేమింపని వాడు నా మాట గైకొనడు. మీరు ఇంచున్న మాట నా మాట కాదు, నన్ను ప్రేమించేవాడు నన్ను ప్రేమించిన ఎడల నా మాట గైకొంటాడు. ఎవరైతే దేవుని మాట గైకొని దేవుని వాక్యానికి లోబడి ఎవరైతే జీవిస్తారో వారితో దేవుడు సహజీవనం చేస్తాడు. దేవుడు అంటున్నాడు, నేను మీకు సమీపముగా వస్తున్నాను. యేసయ్య అంటున్నాడు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో, మత్తయి సువార్త చూడండి ఒకసారి, 4వ అధ్యాయం 17వ వచనం చూడండి. అప్పటి నుండి యేసు, పరలోక రాజ్యము సమీపించుచున్నది కనుక మారు మనసు పొందుడని యేసు ప్రభువారు వచ్చింది. ఎందుకంటే ప్రభు చెప్తున్నాడు పరలోక రాజ్యము సమీపించున్నది. దేవుడు సమీపంగా వచ్చాడు. పరిశుద్ధ యేసయ్య మనకు సమీపంగా వచ్చారు. పరిశుద్ధాత్ముడు మనకు సమీపముగా వచ్చాడు. 4వదిగా చూస్తే పరలోక రాజ్యము మనకు సమీపించుచున్నది. ఈ పరలోక రాజ్యములో మనం ప్రవేశించాలంటే మారు మనస్సు పొందాలి, మారు మనస్సు అనుభవంలోకి వెళ్ళాలి. మారు మనసు అనుభవంలోకి మనం ఎప్పుడైతే వెళ్తామో, ఆయనతో మనం ఎప్పుడైతే సహవాసం చేస్తామో, ఆయనతో ఎప్పుడైతే మనం మణిమేకమై ఆయనతో ఎప్పుడైతే మన జీవితాల్లో ఆయనకు సమీపముగా బ్రతుకుతామో అప్పుడు ఏమవుద్దంటే పరలోక రాజ్యములో మనం ప్రవేశిస్తాం. అది ఎక్కడుందో తెలుసా? ఒకసారి చూడండి, ఆఖరికి ఒక మాట చూద్దాం.
ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం చూడండి. చూడండి ఒకసారి, ఒక నిమిషం. 21వ అధ్యాయము 3వ వచనం. ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై ఉందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఎవరైతే మారు మనసు పొంది దేవునితో సమీపించి దేవునితో అభినాభావ సంబంధం కలిగి ఆయనతో సహవాసం చేస్తూ, ఎవరైతే మారు మనసుకు తగిన ఫలాలు ఫలిస్తూ ఆయనను ప్రేమిస్తూ ఆయనతో సహవాసం చేస్తారో, ఇక్కడ అంటున్నాడు, ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా, వారందరూ ఏమవుతారంటే పరలోక రాజ్య వారసులుగా మారిపోతారు. ఇక్కడ మొదటి వచనంలో అంటాడు, నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని, మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయెను, సముద్రం ఇక లేదు, మరియు నూతన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె పరలోకము నుండి సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వస్తుందంట. ఏంటది? నూతన యెరూషలేము. నూతన యెరూషలేము. ఆ యెరూషలేములో మనలను ఆనందింప చేయటానికి, ఆయనతో మనలను మమేకము చేయటానికి. ఇక్కడ అంటున్నాడు, అప్పుడు దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. ఈ నివాస స్థలాన్ని ఎవడు పాడు చేయలేడు. ఎవరైతే ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయనతో దేవునితో, తండ్రితో, కుమారునితో, పరిశుద్ధ ఆత్మనితో సహవాసం చేస్తూ ఆయనకింకను సమీపముగా బ్రతుకుతూ మన పాపములను కడుక్కుని ఒక మారు మనసు అనుభవం కలిగి దేవుని ఏర్పాటును గుర్తించి దేవుని సంకల్పాన్ని గుర్తించి దేవునితోనే ఆయన మనతో ఎంత సమీపముగా ఉండాలని ఆశపడుతున్నాడు, కోరుకుంటున్నాడు. అంత ఆశ, అంత కోరిక కలిగి ఎవరైతే ఆయనతో సహవాసం చేస్తూ ఆయనకు సమీపముగా బ్రతుకుతూ ఉంటారో అప్పుడు ఏమవుద్దంటే, ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉంది, యుగయుగాలు ఆయనతో కూడా మనం బ్రతుకుతాం. ఈ యొక్క ఆయనతో కూడా ఉండాలనే ఆయన మన కొరకు రక్తం కార్చాడు. మనము ఆయనతో కూడా నిత్యము ఉండాలని ఇక్కడ అంటున్నాడు. చూడండి, మనుష్యులతో కూడా దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురము ఉండను, వారు ఆయన ప్రజలే ఉంటారు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉంటాడు, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేను, ఇక మరణం ఉండదు, దుఃఖముండదు, ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయెను. సింహాసనం నుండి వచ్చిన ఒక గొప్ప స్వరము చెప్పుట, మొదటి సంగతులు గతించిపోయాను. మొదటి సంగతులు గతించిపోతే ఇక మరణం అనేది ఉండదు, ఇక దుఃఖం అనేది ఉండదు, ఇక కన్నీరు అనేది ఉండదు. ప్రతి వాణి బాష్ప బిందువును అయినా దేవుని యొక్క సంకల్పం అండి. మనము నిత్యము ఆయనతో ఉండాలి, ఆయనతో సహవాసం, ఆయనకి ఇంకా సమీపముగా బ్రతకాలి. ఎంతమంది సమీపంగా బ్రతుకుతున్నారు? దేవునితో ఎంతమంది సమీపంగా ఉంటున్నారు? ఇంకా నువ్వు లోకానికి సమీపమవుతున్నావా? లోకానికి సమీపమయ్యేవాడు దేవునికి దూరమైపోతాడు. లోకానికి సమీపమయ్యేవాడు దేవునికి దూరమైపోతాడు. కాబట్టి మనము ఏం చేయాలంటే ఆయన మనకు సమీపంగా రావాలని కోరుకున్నాడు. ఇప్పుడు చూడండి, ఎలక్షన్లలో ఈ రాజకీయ నాయకులకి సమీపంగా ఉండడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. గ్రామాల్లో ఉంటారు,
ఎమ్మెల్యే గారికి సమీపంగా ఉండడానికి ఈ గ్రామంలో పెద్ద పెద్ద పోస్టర్లు కట్టి ఆయన వస్తుంటే భోజనాలు పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి ఆయన మంచి ఎందుకు ఆయనకు సమీపంగా వెళ్ళటానికి. ఆయన ఒక ఎమ్మెల్యేకి సమీపంగా వెళ్ళటానికి ఒక నాయకుడు ఎన్నో తిప్పలు పడుతున్నాడు, ఎన్నో కష్టాలు పడుతున్నాడు, ఎన్నో డబ్బులు ఖర్చు పెడుతున్నాడు. కారణం ఏంటంటే ఒక నాయకుడికి సమీపంగా వెళ్ళడానికి ఇన్ని తిప్పలు పడుతున్నారు. జీవం గల దేవుడే నీకు సమీపంగా వస్తానంటే నాకు వద్దు బాబు అని నువ్వు పరిగెత్తుతున్నావు బయటికి. నాకు వద్దు దేవుడు అన్నట్లుగా నీవు దేవుడిని విడిచిపెట్టి, దేవుని ప్రేమను విడిచిపెట్టి నువ్వు పారిపోతున్నావు. పేతురు ఏ విధంగా అయితే దేవుడు వద్దనికి చేపలు పట్టడానికి పారిపోయాడో అలాగే నీవు కూడా దేవుడు వద్దనుకుని అయినా ప్రేమగల దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రేమగల దేవుడు పేతురు యొద్దకు వచ్చి దరిని నిలిచి వారితో మాట్లాడి సంఘముక బాధ్యతలు అప్పగించినట్లుగా దేవుడు నీతో మనతో. దేవుడు ఎందుకండి ప్రతి వారం మనతో మాట్లాడతాడు? ప్రతిరోజు ఎందుకు మనతో మాట్లాడుతున్నాడు? మనం దూరమైపోవటం ఆయనకు ఇష్టం లేదు. మనం నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. మనం నాశనం అయిపోవటం, నరకానికి వెళ్ళటం దేవునికి ఇష్టం లేదు. తన ప్రాణాన్నే మన కొరకు పణంగా అయినా పెట్టిన దేవుడు. కారణం ఏంటంటే మనకి ఇంకా సమీపం అవుతున్నాడు ఉపవాస ప్రార్థనల ద్వారా. ఏమండి, దేవుడు ఇంకా మనకు సమీపంగా అవుతున్నాడు. దేవునితో ఎక్కువ గడపటం వలన ఇంకా దేవుడు మనకు సమీపం. ఎందుకనంటే మన జీవితాల్లో ఏమండి ఇదిగో దేవుని నివాసము. మనుష్యులు ఎవరి నివాసం? దేవుని. ఒక ప్రధానమంత్రి నివాసం మనుషుల్లో పెట్టుకుంటాడండి? మనుషులతో ఉంటాడా? ఇష్టపడతాడా? ఇష్టపడ్డావు. ఎక్కడెక్కడో ఉంటాడు. కానీ ఇక్కడ అన్నాడు దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురం చేస్తాడు. వారు ఆయన ప్రజలై ఉంటారు. తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉంటారు. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువు. ఆయన కొరకు ఎంత కష్టపడ్డారు, ఆయన కొరకు ఆయన సమీపించడానికి ఎంతగా మోకాళ్ళు వేసి ప్రార్థన చేశారు, ఆయన సమీపించడానికి, ఆయన తెలుసుకోవడానికి ఎన్ని ఉపవాసాలు ఉన్నారు, ఎంత కన్నీరు గార్చాడు. ఆ కన్నీటంతటిని, వారి బాష్ప బిందువులన్నిటినీ ఆయన తుడిచివేస్తాడు. ఇక మరణం ఉండదు, దుఃఖం ఉండదు, వేదన ఉండదు, ఏడుపు ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినాయి. మొదటి సంగతులు మరణం, ఏడుపు, దుఃఖం, ఈ సంగతులన్నీ గతించిపోతాయి. దేవుని స్తోత్రాలు చెప్దాం. ఆయన కోరుకుంటున్నాడు నువ్వు ఆయన సమీపంగా ఉండాలి. ఆయన నీకు సమీపంగా వస్తున్నాడు. కానీ నువ్వు ఆయన సమీపంగా వెళుతున్నావా? మన జీవితాల్లో మనకు ఒకటే గురి ఉండాలండి. నా దేవునితో నేను సహవాసం చేయాలి, నా దేవునితో నేను గడపాలి, నా దేవునితో ఇంకా ఆ మోషే గారి వలె ఇంకా అధికమైన మహిమను చూడాలి. కృప వెంబడి కృప పొందుకోవాలి, అధికమైన మహిమను పొందుకోవాలి అనే ఆశ మనలో ఉంటే దేవుడు ఆ ఆశను మనకు తెరుస్తాడు. కాబట్టి మన జీవితాల్లో మనం మారు మనసు కలిగి, పశ్చాత్తాపం కలిగి, రక్షణ పొంది దేవునితో రక్షణ పొందిన మనం ఇంకా రక్షణ పొందని వారు ఏమవ్వాలంటే రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి, బాప్తిస్మం పొందాలి. దేవుని రాకడ బహు సమీపంగా ఉన్నది. ఆయన ఇంకా నీకు సమీపం అవుతున్నాడు. నువ్వు దూరం అయిపోవు, దేవునికి దూరం అవ్వద్దు. నిన్ను ప్రేమించి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీతో దేవుడు ఎన్నిసార్లు మాట్లాడుతున్నాడు. అయినా నువ్వు దేవునికి లోబడవా? దేవునికి ఇంకా లోబడకుండా దూరం అయిపోతావా? దేవుడు నీ యొక్క ప్రతి అవసరతను ఆయన తీరుస్తాడు. కాబట్టి మన జీవితాల్లో ఆయనతో సహవాసం చేద్దాం. ఆయనతో సహవాసం చేస్తూ ఆయనతో జీవిద్దాం. యుగ యుగాలు ఆయనతో నిత్య మహిమలో జీవించే కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఎవ్వరు కూడా మౌనంగా ఉండవద్దు. అందరు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. సోదరుడా, సోదరి ప్రార్థన చేయి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. దేవుడు నీతో, నాతో, మనతో ప్రభు మాట్లాడారు. అవును.